హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా, హెల్తీగా, సేఫ్గా ఉన్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా మిల్లెట్స్ దోశలు వేస్తున్నానండి. సో ఆ రెసిపీ మీకు చూపిస్తున్నాను. సో జనరల్గా మనం పప్పు బియ్యం అనేవి నానబెట్టుకుంటాం కదా. సో నేను రైస్ ప్లేస్లో మిల్లెట్స్ అయితే వేస్తున్నాను. సో ఒక 4 అవర్స్ ఒక కప్పు మినప్పప్పుకి 2 కప్పుల మిల్లెట్స్ని వేసుకొని 4 అవర్స్ నానబెట్టాలన్నమాట. జస్ట్ వాటర్లో వేసి నానబెట్టేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత 2 శుభ్రంగా కడుక్కొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. నాకైతే గ్రైండర్ లేదండి, నేను ఓన్లీ మిక్సీలోనే వేస్తానన్నమాట. సో ఫస్ట్ మినప్పప్పుని వేసేసుకొని మెత్తగా రుబ్బేసుకుంటాను మిక్సీలోనే. అండ్ ఆ తర్వాత మిల్లెట్స్ వేసుకొని అది కూడా ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయ్యేలాగా రుబ్బేసుకుంటాను అనమాట. మనం పొట్టుపప్పు వాడుతున్నాం కదా, పూర్తిగా పొట్టు తీయాల్సిన అవసరం అయితే లేదండి. నేనైతే ఈరోజు ఇంకా కాస్త ఎక్కువే తీసాను, వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి. ఎప్పుడూ అయితే కాస్త ఎక్కువ పొట్టు ఉంచేస్తాను, ఎందుకంటే అది కూడా హెల్దీనే కదా. సో అందుకని చెప్పి నేను కాస్త పొట్టు ఉంచేసి వేసుకుంటాను అనమాట. అండ్ ఆ తర్వాత 2 కలిపి బాగా కలిపేసుకొని నైట్ అంతా వదిలేయాలన్నమాట. మామూలుగా జనరల్గా అయితే వింటర్ సీజన్లో బయట ఉంచేస్తే పర్వాలేదు, బట్ ఇది సమ్మర్ సీజన్ కాబట్టి నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను. అండ్ పొద్దున్న లెగిసిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టేస్తాను అనమాట. సో కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత అట్లనే వేసుకుంటాను. తగినంత సాల్ట్ కలిపేసుకొని. చూసారా దోశలు ఎంత బాగా వచ్చినాయో. మనకి నార్మల్ బియ్యంతో వేస్తే ఎలా అయితే వచ్చాయో అంతకంటే కమ్మగా, రుచికరంగా, చాలా హెల్దీ వర్షన్లో మనం చేసుకోవచ్చు అనమాట. తప్పకుండా అయితే ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మా ఇంట్లో ఒక సక్సెస్ఫుల్ రెసిపీ అనమాట ఇది. అండ్ ఆ తర్వాత అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అవి చేసేసి బయటకైతే వచ్చేసాము. అప్పటికి ఎండ చాలా ఎక్కువ ఉంది, సమ్మర్ సీజన్లో కదా. సో మేలోనే అనమాట భవిష్ బర్త్డే. సో అందుకని చెప్పి మంచి ఎండలుగా ఉన్నాయని చెప్పి ఫస్ట్ అయితే మేము ఇక్కడ సేంద్రియ చెరుకు రసం ఉంటుంది కదా, సో అక్కడికి వచ్చి చెరుకు రసం అయితే తాగుతున్నాము. ఫస్ట్లో అయితే అస్సలు భవిష్ తాగేవాడు కాదండి, బట్ ఆ తర్వాత చిన్ని 10 రూపీస్ కప్పు ఉంటుంది కదా, సో అది షేర్ చేసుకోవడం మొదలుపెట్టాము. అండ్ ఆ తర్వాత ఏంటంటే భవిష్కి ఒక కప్పు ఇచ్చి తర్వాత నేను కూడా తీసుకొని ఎవరి ఫాస్ట్గా తాగుతారో చూద్దామని చెప్పి అలా కొంచెం మోటివేట్ చేస్తూ ఉంటే భవిష్కి అయితే కొంచెం అలవాటైంది. మనం బయట దొరికే సోకాల్డ్ కూల్ డ్రింక్స్ లాంటివి కాకుండా ఇలాంటి హెల్దీ ఫుడ్ ప్రిఫర్ చేస్తే మనకి హెల్త్ పాడవకుండా ఉంటుంది. అండ్ అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్కి కానీ అన్నీ కూడా ఇంటర్నల్గా బాగా యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ అక్కడి నుంచి అయితే మేము అన్లిమిటెడ్ స్టోర్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ ఎప్పుడు కూడా మేము ఒక్క డ్రెస్ కూడా తీసుకోలేదండి. ఫస్ట్ టైము సరే చూద్దాం అనిపించి వెళ్ళాము. ఎందుకో నాకు ఇక్కడ పెద్దగా క్వాలిటీ అవి నచ్చవు. అండ్ భవిష్ అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్దవాడైపోయినట్టు అనిపించింది. ఇది వచ్చేసి భవిష్కి 6th ఇయర్ బర్త్డే అనమాట. జస్ట్ నిన్న మొన్న పుట్టినట్టు అనిపించింది. అప్పుడే 6 ఏళ్ళు వచ్చేసినాయి బాబుకి. టైం చాలా ఫాస్ట్గా గడిచిపోతుందండి. ఉన్న టైంలోనే మనం మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అయితే ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాను. అందరూ కూడా అలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను. అండ్ అక్కడ అన్లిమిటెడ్లో ఏం దొరకలేదు, పక్కనే మ్యాక్స్ స్టోర్ అయితే ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళాము. ఎన్ని షాప్స్కి వెళ్ళినా ఏంటోనండి ఈ మధ్య ఎప్పుడు రిపీటెడ్గానే అనిపిస్తున్నాయి బట్టలు, పెద్దగా స్పెషల్గా కూడా ఏం అనిపించట్లేదు. అండ్ ఫైనల్గా మ్యాక్స్లో కూడా నచ్చలేదు. తర్వాత అక్కడి నుంచి అయితే వెస్ట్ సైడ్కి అయితే వెళ్ళామన్నమాట. బాయ్స్ పేరెంట్స్కి అయితే ఈ పాటికి నా ప్రాబ్లం అర్థమైపోయే ఉంటుంది. చాలా మంది ఏంటి వీళ్ళందరూ నాకు ఎస్ఆర్ అని అన్నారు. ఫైనల్గా అయితే ఈ అవుట్ఫిట్ని సెలెక్ట్ చేసాము. టూ ఫార్మల్గా ఉంది. మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఆ తర్వాత అయితే ఇదిగోండి ఈ టాప్ ఏదో చూశాను, చాలా బాగుంది అనిపించింది. అసలు చాలా సింపుల్ అనమాట. ప్రైస్ చూస్తే వామ్మో 1500 పెట్టాలా ఈ షర్ట్ కనిపించింది. నాకైతేనా ఒక ప్లెయిన్ వైట్ షర్ట్ తీసుకొని ఇలా కుందన్స్ అక్కడక్కడ కుట్టేసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో నేనైతే అలాగే డిజైన్ చేసేస్తే బాగుంటుందని అయితే అనుకున్నాను. ఇంకా అక్కడి నుంచి అయితే సురుచికి వెళ్ళిపోయాము. సో మీకు ఈ మధ్య ఆల్రెడీ చెప్తూ ఉన్నాను కదా, సో నాకు ఈ రెస్టారెంట్ అయితే ఈ మధ్య బాగా నచ్చేసింది. చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ అవైలబుల్గా ఉంది కాబట్టి అస్తమానం ఇక్కడికి వచ్చి ట్రై చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడైతే చిన్న ఫోటో సెషన్.
ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను వసాబి. నేను కూడా ట్రై చేశానండి. లిటరల్లీ ఫస్ట్ టైం నోట్లో పెట్టుకోగానే అయితే కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోయినాయి నాకు. బట్ 2-3 టైమ్స్ తిన్నాక అయితే టేస్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఈ చాప్ స్టిక్స్ అయితే చేత్తో పట్టుకున్నాను అనమాట. అంతకుముందు వరకు చూడడమే తప్ప ఎప్పుడు లేదు. ఇప్పుడే ట్రై చేశాను. అండ్ రీసెంట్గా రాజమండ్రి కూడా బాగా డెవలప్ అయిందనమాట. ఆల్మోస్ట్ అన్ని కాంటినెంటల్ ఫుడ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటున్నాయి. అండ్ దట్టు ప్రైస్ కూడా నాట్ హైఫైగా కూడా ఏం లేదు, మంచి మీడియం మోడరేట్ ప్రైసెస్లోనే కూడా దొరుకుతున్నాయి అనమాట. అండ్ ఈ సుషి అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను. అసలు నేనైతే మా వారిని అడుగుతూనే ఉన్నాను అనమాట, ఎలా తినాలి ఏంటి అనేది. ఎందుకంటే బేసికల్గా తెలిసిన టెక్నిక్స్ తెలియదు కదా. సో నలుగురిలోనూ ఉంటాము, గమ్మున పడిపోతే పరుగు పోద్దని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను అనమాట. బట్ నాట్ బ్యాడ్ అనమాట, కొంచెం బాగానే వచ్చింది పట్టుకోవడానికి. అండ్ ఆ తర్వాత అయితే ఎంత ఈ చాప్ స్టిక్స్ ఉన్నా మన వల్ల కాదండి. నేనైతే తినలేకపోయాను లిటరల్లీ. ఇంక అందుకని చేత్తోనే తీసుకొని తిన్నాను. అండ్ ఈ కాంబోలో వచ్చేసి మాకు సుషి 6 పీసెస్ ఇస్తారు. అండ్ 2 మినీ పిజ్జాస్. అండ్ ఆ తర్వాత వచ్చేసి 1 జిలటిన్ అనమాట. అంటే ఐస్ క్రీమ్ లాంటిదే కానీ జిలటిన్ అని చెప్పి ఉంటుంది. సో ఇదైతే చాలా టేస్టీగా ఉందంట. భవిష్కి కూడా చాలా నచ్చింది. అండ్ ఆ తర్వాత అయితే మా హస్బెండ్ కూడా ఏంటో ఈరోజు ఫోటోషూట్లో ఉన్నారనమాట. భవిష్కి కొన్ని ఫొటోస్ తీశారండి. ఆయన కూడా కొన్ని సెల్ఫీస్ అయితే రికార్డ్ చేసుకున్నారు. చూడండి ఎంత బాగా తీసుకున్నారో. అండ్ ఆ తర్వాత అక్కడి నుంచి అయితే మేము పుష్కర్ ఘాట్కి అయితే వెళ్దామని చెప్పి అనుకున్నాము. సో అలా ట్రావెల్ చేస్తూ ఉన్నామన్నమాట. సో భవిష్కి అయితే షాపింగ్ అయిపోయింది. తర్వాత నేను కూడా డ్రెస్ తీసుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఇంకా ఫుడ్ అది బయట అక్కడ రెస్టారెంట్లో తిన్నాం కదా, అస్సలు సాటిస్ఫాక్షన్ లేదండి. ఏ మాటకు ఆ మాట. కొత్త ఫుడ్ అయితే ట్రై చేసామన్న పేరే కానీ అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు. ఎంతైనా మన దగ్గర మన లోకల్ ఫుడ్కి లోకల్ ఫుడ్డే. అండ్ మా హస్బెండ్ అయితే తర్వాత ఒక టమాటా బజ్జీ తింటానని చెప్పి తిన్నారు. అండ్ బ్యాక్ సైడ్లో అయితే ఐ లవ్ రాజమహేంద్రవరం అని అయితే కనిపిస్తుంది కదా. సో అక్కడికి వెళ్ళి కాసేపు అయితే టైం స్పెండ్ చేసాము, ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి అయితే మేము సరస్వతి ఘాట్కి వెళ్ళాము. పుష్కర్ ఘాట్ కంటే అదే బెస్ట్ ప్లేస్ అనిపించింది. నేనేం మాట్లాడను, జస్ట్ ఫీల్ ద సౌండ్. ఈరోజు మొత్తంలో నేను బాగా ఎంజాయ్ చేసి నేను బాగా నచ్చిన టైం ఇదే అనమాట. ఎంత ప్లెజెంట్గా ఉందంటే చాలా ప్రశాంతమైన గోదావరి దగ్గర మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనకి నచ్చిన మన ఫ్యామిలీ మెంబర్స్ పక్కనే కూర్చొని అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఆ ఆనందమే వేరనమాట. మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా అనిపించింది. అండ్ ఈవినింగ్ సన్సెట్ టైంకి ఏమో గోదావరి ఇంకా అద్భుతంగా కనిపించింది. అలా చూస్తుండగానే చీకటి కూడా పడిపోయిందనమాట. సో ఇంకా మేము అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ బై ద వే మీరైతే నా వీడియోస్ చూస్తున్నారు కానీ అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నేనైతే మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.